జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల వలన జూన్ నెల నుంచి జూలై 20వ తేదీ నాటికి 60% అధిక వర్షపాతం నమోదైందని జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి పి బాలాజీ తెలిపారు. తన కార్యాలయంలో మీడియాతో ఆయన శనివారం మాట్లాడారు. గడిచిన 2 రోజులుగా కురిసిన వర్షాలతో ఈ నెలలో ఇప్పటికీ 20% అధిక వర్షపాతం నమోదైందని తెలిపారు. మరో 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయన్నారు. అలాగే 23వ తేదీన ఐఎండీ సూచనల మేరకు భారీ వర్షాలు కురిసే పరిస్థితులు ఉంటాయన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిడుగులు పడే అవకాశాలున్నందున గొర్రెలు, మేకల పెంపకందారులు చెట్ల కింద పశువులను ఉంచరాదని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. గత 2 రోజుల నుంచి వర్షాలు విస్తారంగా పడుతూ ఉన్నాయి. నిన్న వర్షపాతం చాలా ఎక్కువగా నమోదవడం జరిగింది. అంటే సాధారణం కంటే చాలా ఎక్కువగా నమోదైంది మనకి. ఇప్పటి వరకు కూడా అంటే జూన్ జూలై నెలల్లో మనం చూసినట్లయితే సాధారణం కంటే 60% అబౌవ్ వర్షపాతం మనకి పడటం జరిగింది. ముఖ్యంగా ఈ 2-3 రోజుల్లో జూలై నెలలో వర్షాలు ఎక్కువ పడటంతో జూలై నెలలో కూడా దాదాపుగా మనకి 20% అబౌవ్ వర్షపాతం పడింది. అంటే నార్మల్ కంటే ఎక్కువగా పడింది. ఇప్పుడు మరొక 2-3 రోజుల వరకు కూడా ఇలాంటి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి కొంచెం తక్కువ వర్షాలు ఉన్నప్పటికీ 23rd మళ్ళీ కొంచెం ఐఎండీ వాళ్ళ రిపోర్ట్ ప్రకారము 23rd ఎక్కువగా వర్షపాతం పడే అవకాశం ఉంది. సో ఎవరైతే రైతులు వీళ్ళంతా ఉన్నారో రైతులంతా కూడా కొంచెం జాగ్రత్తలు వహించాలి. అలాగే ఈ మత్స్యకారులు కూడా సముద్రంకి వెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ గొర్రెల కాపర్లు గాని, పశువుల కాపర్లు గాని వీళ్ళు పొలాల్లోకి వెళ్ళేటప్పుడు చెట్ల కింద నిల్చోవటం గాని, వర్షం పడే సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు వచ్చేటప్పుడు మాత్రం చెట్ల కింద గానీ, టవర్ల కింద గానీ ఉండొద్దు. వాళ్ళు సేఫ్టీ ప్లేసెస్ లో ఉండటం మంచిది.